హైదరాబాద్ సికింద్రాబాద్ మీడియా మిత్రులకు, అన్ని సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, ప్రింట్ మీడియా ఓనర్స్కు నేను హృదయపూర్వకంగా దేవుని దీవెనలు మీకు రావాలని కోరుకుంటున్నాను. ప్రవీణ్ పగడాల ఒక హత్యని కేవలం యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి రాజమండ్రి పోలీసు ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, అక్కడున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేస్తున్నారని కొన్ని వేల మంది పాస్టర్లు ఆరోపిస్తున్నారు. అందుకని నేనే డైరెక్ట్గా వెళ్ళాను. అక్కడ అడిషనల్ ఎస్పీతో మాట్లాడాను, సిఐడిఎస్పీలతో. వారు ఇచ్చిన మాటలన్నీ అబద్ధాలే. డెడ్ బాడీ తీసుకెళ్ళక ముందే మేము పోస్ట్ మార్టం రిపోర్ట్ చేస్తానన్నారు, వెయిట్ చేయండి అన్నారు. నేను అక్కడికి చేరినంత వరకు దాదాపు 38 గంటలు దైవజనుల్ని టెర్రరిస్టులాగా చూసి అధ్వానంగా లాఠీ చార్జీలు చేసిన వీడియోలు నా దగ్గర ఉన్నాయి. ఒక దైవజనుడు ప్రవీణ్ పగడాల ప్రపంచంలో అనేక దేశాలు తిరిగి సువార్త ప్రకటించిన ఆయన ఎవరో నాకు తెలీదు. 48 గంటల వరకు ఆయన పేరు వినలేదు. కానీ ఒక దైవజనుని ఇంత దారుణంగా హత్య చేశారు. ఎవరు చేశారు, ఎందుకు చేశారని ఇన్వెస్టిగేషన్ చేస్తే అక్కడ ఒక పోలీస్ ఆఫీసరే చెప్పారు, ఇది హత్యేనండి పాల్గారు, మీరు విడిచిపెడితే ఇది యాక్సిడెంట్గా చిత్రీకరిస్తారు, నా పేరు తీసుకోకండి, అవసరమైతే సుప్రీంకోర్టు హైకోర్టుకు వస్తాను, నా జాబ్ పోయినా పర్వాలేదు, మీరే న్యాయం చేయగలరని అక్కడ ఒక సీనియర్ ఆఫీసర్, ఈరోజు పోలీస్ ఆఫీసర్ నాకు చెప్పడం జరిగింది. మా ఇన్వెస్టిగేషన్ ప్రిలిమినరీ కంప్లీట్ అయ్యింది. పోస్ట్ మార్టం చేసిన తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా 36 గంటలు పోస్ట్ మార్టం చేయకుండా ఉంటారా? మొదట ఫెయిల్యూర్. క్రైమ్ సీన్ని కాపాడకుండా ఉంటారా? రెండో ఫెయిల్యూర్. బాడీ మీద మోటార్ సైకిల్ వేస్తే అది చిత్రీకరణ కాదా? మూడో ఫెయిల్యూర్. అక్కడ రిపోర్ట్లన్నీ ముందు 12 గంటలు, రాత్రి 12కి అయితే మరలా వచ్చే రోజు మధ్యాహ్నం వరకు ఎందుకు పంచనామా రాయలేదు? 24 గంటలు ఎందుకు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయలేదు? ఫ్యామిలీ వచ్చినందు వరకు వెయిట్ చేస్తారా? పోలీసులకు చట్టాలు తెలీదా? ఇది సుమోటో కింద తీసుకోవాలని, ఇన్వెస్టిగేషన్ చేయాలని, క్రైమ్ సీన్ని ప్రొటెక్ట్ చేయాలని ఇవన్నీ కోర్టులో నేను నిరూపిస్తా. నేనే ఇక్కడ హైడ్రామా ఆడుకుంటా, హైడ్రాని కోర్టులో కేసేసి ఇన్వెస్టిగేషన్ లేకుండా, నోటీసులు ఇవ్వకుండా బిల్డింగ్లు కూల్చకూడదని ఆర్డర్ తెచ్చానా లేదా? కామారెడ్డి రైతుల భూములు 1000 కోట్లు దోచుకోకుండా ఆర్డర్ తీసుకొచ్చాను లేదా? తెలంగాణ హైకోర్టులో. ఏపీ ఆంధ్రప్రదేశ్లో మోదీ గవర్నమెంట్, అన్ని గవర్నమెంట్లు స్టీల్ ప్లాంట్ అమ్ముతుంటే ఆపుకుంటా 5 ఆర్డర్లు తీసుకొచ్చానా లేదా? ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కు ఇమ్మని కోర్టు నుంచి డైరెక్షన్ తీసుకొచ్చానా లేదా? అలాగే 28 ఆర్డర్ సుప్రీంకోర్టులో నిన్న కాక మొన్న ఈ రాజకీయ నాయకుల మీద, ఈ సెలబ్రిటీస్ మీద బెట్టింగ్ యాప్ల ద్వారా 500 మిలియన్లు 50 కోట్ల యూత్ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. లక్షల మంది చనిపోతున్నారు. సిస్టమేటిక్ లా తీసుకురావాలని నిన్న కాక మొన్న 48 గంటల క్రిందట ఢిల్లీలో, నిన్న ఏపీ హైకోర్టులో, మరల మధ్యాహ్నం రాజమండ్రిలో, ఇప్పుడు ఇక్కడ రాత్రి పగలు మీ కొరకు నేను ఫైట్ చేస్తున్నాను కనుక 100 మందిని చేర్చి ఇప్పుడున్న దొంగలు, అవినీతి పరులు, మోసగాలు మన వైపు లేనందున ఇవాళ ప్రవీణ్ పగడాల్ని దారుణంగా చంపినా పట్టించుకునే నాదుడు లేడు. అక్కడ ఎస్పీ అంటారు 70% పోలీసులు, 70% దైవజనులు ఆయనకి సపోర్ట్ ఇచ్చారట డెడ్ బాడీ తీసుకెళ్ళిపోమని. అది పచ్చి అబద్ధం. 5000 మంది పాస్టర్లో 5గురు కూడా డెడ్ బాడీని తీసుకెళ్ళకూడదు. 5000 మంది ముందు మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వండి అని డిమాండ్ చేస్తే, నా కళ్ళ ముందు లాఠీ చార్జీలు చేస్తే నేను వ్యాన్ ఎక్కి పోలీసులందరినీ తిట్టి మరలా లాఠీ చేస్తాను
దిగిపోయి కిందకి మీడియాని అడ్రస్ చేసిన తర్వాత లాఠీ ఛార్జీలు మళ్ళీ నేను వెళ్ళిపోయిన అనుభవేసరికి మళ్ళీ లాఠీ ఛార్జీలు చేశాను. మళ్ళీ నేను తిరిగి వచ్చి ఒక దైవజనుల్ని మీరు లాఠీ ఛార్జ్ చేస్తారా? కారణం ఏంటి? ఈ దైవజనులకు కూడా బుద్ధి లేక, ఐకమత్యం లేక, ఎవడు వాడి పార్టీలో వీరు వారి ముస్లింలకు ఒక పార్టీ ఉంది ఇక్కడ, దానికి వైసీసీ ఓవైసీ. మరి మనం క్రైస్తవులకు హిందువులకు వాళ్ళకో పార్టీ ఉంది. మరి క్రైస్తవులు అందరూ ఒక్కొక్కరు 100 మంది ముస్లింలకు రీచ్ అవ్వండి, 100 మంది హిందువులు రీచ్ అవ్వండి, అందరూ నా ఫాలోవర్సే. మీరు రీచ్ అయ్యి గ్రూపులు పెట్టి మీరు ఏం చేయాలో అతి త్వరలో నేను చెప్తాను. గ్రూపులు పెట్టగానే ఇలాంటి హత్యలు ఎన్ని జరిగాయి మణిపూర్లో? దాదాపు 10 లక్షల మంది కనిపించట్లేదు మణిపూర్లో ఈ 3-4 సంవత్సరాల నుంచి. న్యాయం జరిగిందా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు ఇంటికి వెళ్ళాను నేను మణిపూర్ న్యాయం కొరకు. ఇక్కడ భూపాలిలో కేసు పెడితే చంపేస్తే ఒక ఆయన్ని కాళేశ్వరం ప్రాజెక్టు మీద అక్కడికి వెళ్ళి ఖండించాను. హత్యలు చేయకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో షేర్ చేయండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ న్యాయం చేయకపోతే మరలా ఇది ఇంపార్టెంట్, తెలంగాణ గవర్నమెంట్ గాంధీ హాస్పిటల్ ఇదే డెడ్ బాడీని బయటికి తీసుకొచ్చి చట్ట ప్రకారం కోర్టు ఆర్డర్స్తో మరలా నేను పోస్ట్ మార్టం చేయిస్తా.